ఇక్కడ మొత్తం ఓవరాల్గా 9 డయాగ్రామ్స్ ఇచ్చాడు వాడు. ఈ 9 డయాగ్రామ్స్లోను వాడు ఇచ్చింది ఇక్కడ ఈ ఫస్ట్ రో డయాగ్రామ్, రో అయినా తీసుకోవచ్చు లేక కాలమ్స్ అయినా తీసుకోవచ్చు వాడు. అలా ఈ రో ఫస్ట్ రోలో ఈ డయాగ్రామ్ ఒకదానికొకటి ఏ లాజిక్తో అప్లై చేశాడో సెకండ్ రోలో కూడా అదే లాజిక్ అప్లై చేసి ఉండాలి. అలా ఆ రెండు లాజిక్ కనుక సాటిస్ఫై అయితే ఈ మూడో డయాగ్రామ్లో ఏ దగ్గర క్వశ్చన్ మార్క్ వచ్చిందో దాని దగ్గర మనం ఆన్సర్ కనుక్కోవాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ ప్లస్ సింబల్ ఇచ్చాడు. ఓకే, ప్లస్ సింబల్ ఇచ్చి ఈ ప్లస్ సింబల్ కామన్గా ఉంటూ దాంతోపాటు ఇక్కడ 2 క్రాస్ లైన్ ఎక్స్ట్రా యాడ్ చేశాడు. నెక్స్ట్ దాంట్లో ఈ ఫస్ట్ డయాగ్రామ్ యాస్టీజ్గా ప్లస్ డయాగ్రామ్ ఇచ్చి ఈ మొత్తం అంతా సర్కిల్ ఇన్వాల్వ్ చేశాడు. అలా అదే లాజిక్ ఇక్కడ ఉందేమో చూద్దాం. ఇక్కడ రాంబాస్ ఇచ్చాడు వాడు, సమచతుర్భుజం ఇచ్చాడు. ఇదే రాంబాస్ మళ్ళీ ఇక్కడ ఉంది. ఈ రాంబాస్ వస్తూ మళ్ళీ రెండు క్రాస్ లైన్ ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా ఈ రాంబాస్ వాడే క్రియేట్ చేసి ఆ క్రాస్ లైన్ బదులుగా ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే 4 సర్కిల్స్ ఇచ్చాడు. అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి. వాడు ఏ విధంగా ఇచ్చాడంటే ఈ డయాగ్రామ్ ఇచ్చి ఈ డయాగ్రామ్ పక్కన సర్కిల్ ఇంటూ మార్క్ వేశాడు. ఆ ఇంటూ మార్క్ ప్లేస్లో అంటే ఇప్పుడు ఇంటూ మార్క్ ప్లేస్లో ఏం రావాలి అంటే ఇప్పుడు సర్కిల్స్ రావాలి. ఎన్ని సర్కిల్ రావాలంటే 4 కార్నర్స్లోనూ 4 సర్కిల్స్ ఉండాలి. అలా మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే సెకండ్ ఆప్షన్.